ఒక సైడే కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, లేకపోతే మీకు వన్ సైడ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఒక నిర్ణయం తీసుకోకూడదన్న మంచి ఉద్దేశంతో ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఏంటి మంచి చెడ్డలు ఏంటి అని మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి, మా అభిప్రాయాలు కూడా మీరు సేకరించడానికి తొలుతుగా నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత టుగెదర్గా అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తీకరించుకోవడం కోసంగా ఈ అవకాశం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అయితే మనకి మీరు మీ అభిప్రాయాలు కానివ్వండి, మీరు తీసుకునే నిర్ణయాలని ఎప్పుడు మేము గౌరవిస్తాం. ఎందుకంటే ఇవారు ప్రో పూర్ గవర్నమెంట్ అండ్ పేద ప్రజానీకానికి ఏదైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే అభిప్రాయాన్ని మేము గౌరవిస్తూ, అదే సమయంలో ఇండస్ట్రీ కూడా వేల మంది బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీలో ఏదైనా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా కానివ్వండి, అదే రెవెన్యూ అదే రిటర్న్స్ కూడా ఉంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో మేము మీ యొక్క అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకొని, మీరు ప్రజలకు ఇచ్చిన మాటను కూడా దృష్టిలో ఉంచుకొని మేము ఇంటర్నల్గా మీ అందరూ చర్చించుకోవడం జరిగిందండి. మీరు కూడా కొంత ఉభయులకి సామరస్యంగా ఉండేలాగా, ఉభయులకి ఉపయోగపడే విధంగా మీరు మధ్యంతరంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా బాగుందండి. ఈ ఫిగర్స్ వచ్చిన తర్వాత మాకు తెలిసిన తర్వాత అందరం సంతోషించాం. అండ్ ఖచ్చితంగా ఇది మా అందరికీ చాలా వెసులుబాటు, హోల్ ఇండస్ట్రీ అంతా, ఎస్పెషల్లీ ఎగ్జిబిట్ రంగానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలకి నాకు ఇంకొక మాట లేదండి. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎవరు కూడా విభేదించేది లేదండి. అందరి మాటల్ని మేము తీసుకుని వాళ్ళ అభిప్రాయం సేకరించి వారందరి మాటగా, సినిమా పరిశ్రమ మాటగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఈ టికెట్ రేటు కానివ్వండి, ఈ కేటగిరీస్ వైజ్గా మీరు విభజించిన విధానం, ఇంత ఎక్సర్సైజ్ మీరు చేయటం అది అందరికీ ఆనందమైన విషయం అండి. దానికి ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఇచ్చే అమ్మ ఉంటే కనుక కోరికలు కోరేవాళ్ళు ఉంటారు కాబట్టి పెట్టే అమ్మని అడుగుతాం, కానీ వేరే వాళ్ళని అడగండి. అదే దిశలో మాకు ఏంటంటే, ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది అంటే, సినిమా థియేటర్కి ఆడియన్స్ని రప్పించటానికండి మేము ఎక్స్ట్రాగా కొన్ని ఫీడ్స్ చేయాల్సి వస్తుందండి, ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. ఆ విజువల్ ఇంపాక్ట్ కోసంగా, ఆ విజువల్ స్పెక్టాక్యులర్ కోసంగా. అది పెట్టితేనే కానీ జనాలు ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలి అనే మూడ్లో లేరండి. ఎందుకంటే వాళ్ళకి అందరికీ జస్ట్ విత్ ఇన్ నో టైం మా సినిమాలు రిలీజ్ అయిన వారానికల్లా వాడి చేతిలోకి మా సినిమా వచ్చేస్తుంది, వాడి ఇంటి టీవీలోకి మా సినిమాలు వచ్చేస్తున్నాయి. అరే ఒక వారం ఆగితే ఇంట్లో చూసుకోవచ్చు కదా ఓటీటీలో, ఇక్కడ ఎందుకంటే థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే పరిస్థితి. అండ్ అలాగే పైరసీ అనేది ఎప్పటి నుంచో మాకు ఉన్నటువంటి పెద్ద గొడ్డలి పెట్టు. అండ్ ఇవన్నీ కూడా అధిగమించి మేము సినిమాలు తీయాలి అని అంటే కనుక ఖర్చు ఎక్కువ పెట్టాలి. ఆ ఖర్చుకి ఎంతో రెవెన్యూ కూడా ఎక్స్పెక్ట్ చేయటం అన్నది ఇది సర్వసాధారణం అండి. ఖ్యాతి పొందుతున్న మన తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. దట్స్ ఇట్. ఆ తర్వాత 5th షో మన నారాయణమూర్తి గారు ఎప్పటి నుంచో మేము కలిసినప్పుడండి చాలా మీటింగ్లో 5th షో అనేది ఉండగలిగితే కనుక మాకు కొంత వెసులుబాటు ఉంటుంది అని ఆయన కోరుతున్నారు. అది మీ ముందు పెట్టినప్పుడు మీరే దెన్ అండ్ దేర్ ఓన్లీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగానే ఆ రోజున మా ఇద్దరు మీటింగ్లో ఆయన ఒప్పుకోవటం జరిగింది. చేయొచ్చు, దానిదే ఉంది అన్నారు ఆయన. దానికి ప్రత్యేకించి నారాయణమూర్తి చిన్న సినిమాల తరపున నిలబడి మాట్లాడే నారాయణమూర్తి కోరికను మీరు దెన్ దేర్ ఓన్లీ మీరు యాక్సెప్ట్ చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలండి. ఆ తర్వాత ఇంకా మనం ప్రత్యేకించి ఇంకా ఏమీ లేదండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ చెప్పడం తప్ప. థ్యాంక్ యూ సో మచ్. మనం ఏదైనా ఇంగ్లీష్ పదం కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం. MEGA అనే 4 అక్షరాలని గూగుల్లో కొడితే గ్రేట్ అనే అర్థం వస్తుంది కదా. బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత మెగా మీనింగ్ అని కొడితే చిరంజీవి అనే అర్థం వస్తుంది. అలాంటి చిరంజీవి గారిని ఆహ్వానిస్తుంది వేదిక. కొన్ని దశాబ్దాలుగా
తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సహనంతో, వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం, వాచికానికి వైభవం, ఆహార్యానికి హుందాతనం, సాత్వికానికి సన్నత స్థానం సొంతం చేసిన మన చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ మంత్రులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు సిఎస్ గారు హృదయపూర్వకంగా అభినందించారు. వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు పద్మ విభూషణులు ఇరువురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం శుభాకాంక్షలు అందజేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు 6గురిని ఆహ్వానించింది. ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో, సన్మానించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట. ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే, ఇంతమంది వేల మంది తరలి వచ్చేటువంటి ఈ సభ చూస్తుంటే, ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు, గొప్ప వ్యక్తులకు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది. అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరొక సోదర సమానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి సుధాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక ఇతర పెద్దలకు, అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారికి, ఇతర అధికారులకు, ముఖ్యంగా ఈ సభ ఇంత నిండుదనంగా, ఇంత హుందాగా ఉంది అంటే కారణం తెలుగుదనానికి, తెలుగు వేష భాషలకి హుందాతనం తీసుకొచ్చి తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉండేటటువంటి గొప్పవారు, మేము ఆరాధించేవాళ్ళు మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసేటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, సినీ అభిమానులకు, నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను.